మాది పెళ్లిమల కొండూరుమా. ఎలా అనిపిస్తుంది ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు? ఇంకా పెంచాలన్న ఉద్దేశం. ఇంకా పెంచాలా, రైతులు భూములు నమ్ముకొని పోవాలా, ఏమి ఇది నా ఉద్దేశం. జనాలు మరి పెంచమని చెప్పినారు చంద్రబాబు, జనాలు మోసం చేస్తున్నాడు. మోసం ఏం చేయలే, ఇంకా పెంచాలి ఇంకా పెంచాలి ఇంకా పెంచాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇలా అర్థం కావాలి నా కొడకలకు అణిచిపోతే. ఇప్పుడు ఇండియా సచివాలయాల్లో ప్రతి సచివాలయంలో ఒక బారు పెట్టాలి గ్రామాల్లో, అప్పుడు బ్రహ్మాండం ఉంటుంది పరిపాలన. చాలా బాగుంది మా, ప్రతి సచివాలయంలో ఒక బారు ఉండాలి. ఇక్కడ నుంచి పోతే ఈ జగన్ బియ్యం కోసం పెట్టారు కదా వ్యాన్లు, ఈ టెంటర్లో మొబైల్ పోయినసు అంటే మొబైల్ భ్రాంతి. ఇప్పుడు మాలాంటి వాళ్ళని పోలేము, ఇళ్ళ కాడికి ఒకటి పచ్చ బిల్లు ఇవ్వాలా, ఆ పచ్చ బిల్లు ఇచ్చే వాళ్ళందరికీ ఇంటిగా సప్లై భ్రాంతి. ఇది మా సంతోషం. అడుగడగన మోసం జరిగేది కరెక్టే, కాదని చెప్పలే. చంద్రబాబు నాయుడు మాటలకు పిచ్చినా కొడుకులే ఓట్లు వేసినారు. ఓట్లు వేసి ప్రజలకు అందరికీ నీకు 10,000 నాకు 10,000 అని ఆశపడి వాళ్ళు వేసినారు. కానీ అక్కడ ఓట్లు మనీ అయినా కానీ వాళ్ళు అక్కడ మోసం చేసినారు. మంది తప్పు కాదు, ప్రజలంతా మనకు వేసినారు. మనకు అక్కడ వాళ్ళు వేసినారు కాబట్టి వాళ్ళు దాంట్లో భాషలో మోసం చేసినారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి దొయ్యకొట్టే నా కొడుకులే లేరు ఎవడే. కానీ అంతమంది 12 సీట్లు 11 సీట్లు వచ్చినాయంటే ఏ రోజు రాలే, అది మోసమే కదా. అటప్పుడు జగనన్న ఎప్పటికైనా సింహానికి పులిబిందల పులిబిడ్డే, అంత మించి లేదు. ఎవడు ఎన్ని చెప్పినా అంత ఉత్తనా కొడుకులు. నీ ఉత్తనా కొడుకు మాటలు ఎవరు నమ్మరు. కానీ రాబోయే నెక్స్ట్ జగనన్న 2029లో మనకు జగనన్నే సీఎం. వాళ్ళు ఎన్ని కుదిర్చలు అప్పుడంటే వీళ్ళు మోడీ గారు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి బాచులు పెట్టి నాశనం చేసినారు. మామూలుగా ఓట్లు వాడు దమ్మున్న మొగోడైతే ఓట్లు చీట్లు వేసి బేమానం, వాడు గెలిస్తే మేము కూడా మేము రాజీనామా చేస్తాం, కార్యకర్తలంతా రాజీనామా చేస్తాం. వంత అవుతుందా? కాదు. వంత రేపు కరెంటు ఛార్జీలు అన్నాడు, ఉప్పు మిరపకాయ ప్రజలకు టమాటకాయలు ఎంత ఇప్పుడు నిన్న మొన్న 20 రూపాయలు 100 రూపాయలు టమాటకాయలు. సన్న సైకోలు బతుకుతారా? వాళ్ళు ఎప్పుడు బతకలేరు. వాళ్ళు ఎంత బతుకుతారు? ఉన్నాడైతే తెచ్చుకుంటాడు 1 కేజీ, బీదోడు ఎక్కడి నుండి తెచ్చుకుంటాడు? కందిపప్పు ఎంత 290 రూపాయలు ఉంది, 400. తెల్లగడ్డ 600 అంటే నా కొడుకు నమ్మడు. నేను తగ్గించాను. ఏం తగ్గించినావు నువ్వు? ఏం తగ్గించినావు? గోడవాడు ప్రజలంతా గోడ కొట్టుకుంటారు. ఈయన ముండమయ్యా అంటే ఆయనకి తిట్టా అంటే మాకే మానం పోతుంది. ఏంది మోసం పని చేస్తున్నాడు అని. అవన్నీ వద్దు. జగనన్న ముఖ్యమంత్రి 2029లో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. జీ కొట్టేళ్ళు ఒక్కడు లేడు. ఎట్టైనా జై జగన్.